హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈసారి పండగకి జంతికలు చేయాలనుకుంటే ఈ కొలతల్లో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. జంతికలు అయితే బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా జంతికలు ఎంత గుల్లగా వచ్చాయో. మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కేజీ బియ్యం తీసుకున్నాను. కేజీ బియ్యం నాకు ఈ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం వచ్చాయి. మీకు వెయిట్ మెజర్మెంట్లో చెప్తాను, అలాగే కప్ మెజర్మెంట్లో కూడా చెప్తాను. నాకైతే ఈ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం వచ్చాయి. ఇవి వచ్చేసి 1 కేజీ బియ్యం చూస్తున్నారు కదా, 1 కేజీ బియ్యం. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఎండలో బాగా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో గ్లాసు మనం బియ్యం తీసుకున్న గ్లాస్తో గ్లాసు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ మినపప్పు వెయిట్లో వచ్చేసి 125 గ్రామ్స్, 125 గ్రాముల మినపప్పుని చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మినపప్పుని ఒక ప్లేట్లోకి పోసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ పెసరపప్పు కూడా వెయిట్లో 125 గ్రామ్స్ ఉంది. పెసరపప్పుని మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా అక్కడక్కడ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా మనం మినపగుళ్ళు వేసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి పోసేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 గ్లాస్ పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 గ్లాస్ వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 65 గ్రామ్స్ ఉన్నాయి. 1/2 గ్లాస్ మినపగుళ్ళు, 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ పుట్నాలు. మనం తీసుకున్న 1 కేజీ బియ్యానికి అంటే 4 గ్లాసుల బియ్యానికి ఇవి రెండు కలిపి మనం మిల్లులో పట్టించుకోవాలి. మిక్సీలో కాదండి, మిల్లుకి ఇచ్చేసి మెత్తగా పట్టించేసుకోవాలి. ఇంటికి వచ్చాక పిండిని జల్లించుకోవాలి. తప్పకుండా అయితే ఒక పెద్ద పళ్ళెంలోకి జల్లించేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ నిండుగా వాము వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులేనండి, వేయించినవి కాదు. 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. పిండి కలిపాక మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల జంతికలకి మంచి రుచి వస్తుంది, అలాగే డైజెషన్కి కూడా మంచిది. మీరు ఇంగువ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా రుచిగా ఉంటాయి జంతికలు. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వెన్న వేసుకోవాలి. మనం బియ్యం తీసుకున్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో పావు వంతు వెన్న వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి నాకు 70 గ్రామ్స్ ఉంది. నేను తీసుకున్న వెన్న వచ్చేసి వెయిట్లో 70 గ్రామ్స్ ఉంది. అలాగే వెన్న రూమ్ టెంపరేచర్లో ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, గట్టి వెన్న కాకుండా సాఫ్ట్గా ఉన్న వెన్న వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెన్న అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా వెన్న బాగా పట్టించడం వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయి. పిండిని అయితే చేత్తో బాగా రబ్ చేస్తూ ఈ వెన్నంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వెన్నకు బదులుగా మీరు వేడివేడి నూనె అయినా పోసుకోవచ్చు. నూనె అయితే సేమ్ అలాగే వెన్నలాగానే మనం తీసుకున్న గ్లాస్తో పావు వంతు 1/4 గ్లాస్ నూనె వేడి చేసేసి వేడివేడి నూనె పోసుకుని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి చూసారు ఈ విధంగా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చూడండి ఈ విధంగా మనం ప్రెస్ చేసి చూస్తే కొంచెం ముద్ద కట్టేలాగా ఉండాలి. ఇలా ఉంది అంటే మనం వేసిన వెన్న కరెక్ట్గా సరిపోయినట్లే. ఒకవేళ మీకు పొడి పొడిగా అయిపోతుంది, ఇలా ముద్దకు రావట్లేదు అనిపిస్తే కొంచెం వెన్న కానీ వేడి నూనె కానీ పోసుకొని కలుపుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏం తగ్గినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని మరొక ప్లేట్లోకి తీసుకోండి. పిండిని మొత్తం ఒకేసారి కలిపేసుకోకూడదు. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు 3-4 సార్లుగా కలుపుకుంటే మీకు చివరి జంతిక వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. పిండిని అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. మరీ వేడివేడి నీళ్ళు పోయొద్దు, కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా లైట్గా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తో బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకుని ఇందులో నుంచి మనకి మురుకులు గొట్టంలోకి సరిపడా పిండిని పక్కన పెట్టేసుకుని ప్రతిసారి మురుకులు గొట్టంలో పెట్టే ప్రతిసారి కూడా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయి. చిన్ని టిప్స్ అండి. మనం బియ్యం పిండిలో వెన్న వేసినప్పుడు వెన్న పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. జంతికల గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే జంతికలు బాగా గుల్లగా వస్తాయి. జంతికల ప్లేట్ వేసేసుకుని మురుకులు గొట్టంలో సరిపడా పిండి పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత జంతికలు వత్తేసుకోవాలి. జంతికలు వేసేటప్పుడు మరి ఎక్కువ రౌండ్లు వేయద్దు, 1 రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసేసారంటే మధ్యలో సరిగ్గా వేగవు. 1 రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో బాగా కాలనిచ్చేసి పైన వచ్చే నురగలు తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. నిదానంగా తిప్పేసుకుని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి.
ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన జంతికలన్నీ వేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు ఫస్ట్ జంతిక ఎలా వచ్చిందో చివరి జంతిక వరకు కూడా ఇలాగే ఇంతే గుల్లగా వస్తాయి. ఒకసారి కలిపిన పిండి అయిపోయిన తర్వాత మరి కొంచెం పిండి వేసి కలిపేసుకొని ఇలాగే జంతికలన్నీ చేసేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ జంతికలు అయితే రెడీ అయిపోయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా వచ్చాయో. మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొలతల్లో జంతికలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.